ఆలోచిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి చాలా ప్రభు మనకి సహాయం చేస్తూ వస్తున్నాడు. ప్రభు తన వాక్యాన్ని, తన మనసును అనేక మంది దైవజనుల ద్వారా మన వద్దకు చేరవేయడానికి గల కారణం ఏమిటనంటే, ఈ దినములందు దేవుని వాక్యానుసారమైన జీవితము మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎఫెసీ పత్రికలో నీ పట్ల, నా పట్ల ఆయనకున్న సంకల్పం, ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న తలంపులు తను బహిర్గతం చేయాలని ఇష్టపడుతున్నాడు. నిన్నటి దినాన్న మనము పౌలు తన చివరి వర్తమానం ఎఫెసీ సంఘానికి అందిస్తూ అన్నాడు, ప్రయోజనకరమైనది ఏదియో మీ వద్ద నేను దాచుకొనలేదు అని చెప్పాడు. దేవుని సంకల్పం అంతయు నేను మీకు తెలియజేశానని చెప్పాడు. అవును, దేవుని సంకల్పం మనకు తెలియచేయబడ్డానికి గల కారణం ఏంటంటే, మన జీవితాల్ని ఆయన సంకల్పానికి అనుగుణంగా, ఆయన సంకల్పానికి అనుసంధానం చేసి జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈరోజు ఒక చిన్ని వర్తమానము నేను ఆలోచించాలని ఆశపడుతున్నాను. ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో కూడా ఒక పద్ధతిలో మనము దాన్ని విభజించినప్పుడు, దేవుడు మన కొరకు చేసినవన్నీ, అంటే ఆయన తన కుమారులుగా మనల్ని స్వీకరించాడు, ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించాడు, తన కృపా మహదైశ్వర్యమును బట్టి అనాది కాల సంకల్పములు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఇవన్నీ దేవుడు మన కొరకు చేసిన 3 అధ్యాయాల్లో మనం చూస్తే, 4, 5, 6 అధ్యాయాల్లో దేవుని కొరకు మనం చేయవలసినవి, మనం ఆచరణీయమైన క్రైస్తవ జీవితం, ఆచరించవలసిన అనేక అంశాలు ఈ 4, 5, 6 అధ్యాయాల్లో పౌలు రాశాడు. అదొక విభజన. అయితే క్రీస్తులో మనము, లేకపోతే ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు మనము అనేది మొదటి 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. క్రీస్తు మనయందు అనేది 4, 5, 6 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఇది చాలా జాగ్రత్తగా మీరు ఈ విభజన మనసులో ఉంచుకోవాలి. ఈ పత్రిక చదివినప్పుడు ఈ అంశాలు మనసులో ఉంచుకుని మనం చదివితే మరి ఎక్కువ వెలుగు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. క్రీస్తునందు మనం ఏమై ఉన్నామో అన్నది మొదటి 3 అధ్యాయాల్లో పౌలు రాశాడు. క్రీస్తు మనయందు ఏమై ఉన్నాడో లోకానికి తెలియడానికి మిగతా 3 అధ్యాయాలు పౌలు రాసినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, క్రీస్తునందు మనకి ఇవ్వబడిన సదుపాయాలు మొదటి 3 అధ్యాయాల్లో రాయబడ్డాయి. వాటిని ఎలా వాడుకోవాలో అన్నది మిగతా 3 అధ్యాయాలు, అంటే 4, 5 అధ్యాయాల్లో రాయబడ్డాయి. దేవుడి ద్వారా మనకి ఇవ్వబడిన రిసోర్సెస్ అంటారనమాట, సదుపాయాలు, వనరులు, ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు, అవన్నీ మన క్రెడెన్షియల్స్ అన్ని కూడా క్రీస్తునందు మనకు ఎలాగూ సంక్రమించాయో అన్నవి రాయబడ్డాయి మొదటి 2, 3 అధ్యాయాల్లో. 3 అధ్యాయంలో అత్యున్నతమైన రెవల్యూషన్ ఏంటంటే, దేవుని సంఘము క్రీస్తు ద్వారా మనకు భూలోకంలో స్థాపించబడినది అన్నది 3 అధ్యాయం యొక్క ముగింపు. 4 అధ్యాయంలో ఆ సంఘమునకు ప్రభువు అనుగ్రహించిన ప్రవక్తలు, సువార్థికులు, లేకపోతే కాపరులు ఎలాగూ వాడబడతారో, వరాలు, వారి యొక్క వర ప్రదాతలు అనే అంశాలు అక్కడ మనం చూస్తాం. ఆత్మ ద్వారా 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో మనం నడవలసిన రీతి మనం చూస్తాం. ఈరోజు ఒక భిన్నమైన అంశాన్ని మీ దృష్టికి నేను తీసుకురావాలనుకున్నది చివరి విభజన. చివరిగా నేను విభజించిన ఆ చివరి విభజన ఏంటంటే, ఒక విశ్వాసి క్రీస్తునందు పరలోకంలో ఏమై ఉన్నాడు, ఒక విశ్వాసి క్రీస్తునందు భూలోకంలో ఏమై ఉండాలి అన్న విభజన కూడా ఈ పత్రికలో మనం చూస్తాం. ఇప్పుడు దాకా మనం చూసాం, ఆయన మన కొరకు చేసినవన్నీ 3 అధ్యాయాల్లో ఉన్నాయని, మనం ఆయన కొరకు చేయవలసిన 4, 5, 6 అధ్యాయాల్లో ఉన్నవని, క్రీస్తు మనయందు అనేది 3 అధ్యాయాల్లో ఉందని, క్రీస్తునందు మనము అనేది 3 అధ్యాయాల్లో ఉంది, మనయందు క్రీస్తు అనేది మిగిలిన 3 అధ్యాయాల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే నిన్న ఒక అంశాన్ని నేను చెప్పి ముగింపులో ఆగాను. దేవుడు తన యొక్క మర్మాన్ని యుగాల్లో, తరాల్లో మరుగై ఉన్నది, ప్రవక్తలకు లేకపోతే గొప్ప గొప్ప దైవభక్తులకు పాత నిబంధనలో తెలియపరచబడని ఈ సంఘం అనే ఈ యొక్క మర్మాన్ని ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు మనకు అందించాడు. మనకు అర్థమైనా అర్థమవకపోయినా, మీరు ఆలోచించకపోయినా ఒక సంగతి మాత్రం సత్యం,
సంఘము ద్వారా దేవుడు పరలోకములో ఉన్న వారికి కూడా తన జ్ఞానాన్ని బోధించాలని సంకల్పించాడని బైబిల్లో రాయబడింది. అంటే సంఘములో జరిగే ఈ యొక్క కార్యక్రమాలు, సంఘములో జరిగే ఈ యొక్క ఆరాధనలు, సంఘములో జరిగే యేసుక్రీస్తు విశ్వాసి మధ్య ఉన్న సన్నిహిత సంబంధ బాంధవ్యాలు పరలోకంలో దూతలకు ఆశ్చర్యం కలిగిస్తాయి. కారణం ఎందుకని? దూతలు, పరలోకములో ఉన్న దూతలు ఇప్పటి వరకు తండ్రి అయిన దేవుణ్ణి ఎన్నడూ చూడలేదు. కారణం ఏంటంటే బైబిల్ చెప్పే సత్యం, 2 రెక్కలతో కళ్ళును, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపత్యకు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయడమే తప్ప, ఆయన ఎదుట నిలవలేక అవి ఎగురుతూ ఆయన స్తుతించడమే తప్ప ఆయన నేరుగా చూసిన దూతలు ఎవరు బైబిల్ గ్రంథంలో మనం చూడలేదు. అందుకే తండ్రిని ఎవడను ఎప్పుడును చూడలేదు. ఆయన రొమ్మును ఆనుకుని ఉన్న తన అద్వితీయ కుమారుడు ఆయనను చూశాను, ఆయనే మనకు బయలుపరిచని మనం దైవ గ్రంథంలో చూస్తాం. కనుక యేసుక్రీస్తు వారు సంఘానికి తండ్రిని పరిచయం చేశాడు. ఈ సన్నివేశం, పాప మానవుడు ఒకసారి ప్రభునందు విమోచించబడిన తర్వాత, రక్షించబడిన తర్వాత అతనికి ఇవ్వబడిన ఆధిక్యత పరలోకంలో ఉన్న దూతలందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? క్రీస్తు యేసును గురించిన అనేకమైన సంగతులు మనకు తెలిసినవి దూతలకు తెలియవు. కారణం ఏంటి? వాళ్ళెప్పుడు మన వంటి స్వభావం ధరించుకున్న వారు కారు, కానీ క్రీస్తు మన వంటి స్వభావం ధరించుకున్నవాడు కాబట్టి మన ప్రతి అవసరాలు ఎరిగిన వాడు, మన ప్రతి కష్టాన్ని ఎరిగిన వాడు, మనతో సహానుభావం కలిగిన వాడు, ఆయన మన ప్రధాన యాజకుడు. అందువలన పరలోకంలో క్రీస్తునందు మనం కూర్చుండబెట్టబడ్డాం అనే అంశము ఈరోజు నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొదటి 3 అధ్యాయాల్లో మనం పరలోకంలో ఎలాగ కూర్చున్నాం, మిగతా 3 అధ్యాయాల్లో భూలోకంలో మనం ఎలా నడవాలి. ఈ విభజన మీకు చాలా ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే ఈ పత్రిక అలాగే రాయబడింది. మొదటి 3 అధ్యాయాల్లో పరలోకమందు మనల్ని ఎలా కూర్చుండబెట్టాడు, ఏ అధికారాలు ఇచ్చాడు, ఏ యోగ్యతలు ఇచ్చాడో చాలా స్పష్టంగా రాశాడు. అయితే మిగతా 3 అధ్యాయాల్లో ఆ పరలోకంలో ఆత్మీయంగా కూర్చున్న మనము ఈ శరీరాన్ని కలిగి పాప స్వభావము, పాప నైజము కలిగిన ఈ శరీరంతో పరిశుద్ధాత్మ సంచాకరువుగా మనలో నివసిస్తుండగా, దేవుని లేఖనాలు వరముగా మనకి ఇవ్వబడి ఉండగా, దేవుని సంఘములో మనము సభ్యులుగా చేర్చబడి ఉండగా, ఈ భూలోకానికి ఆ పరలోకాన్ని తీసుకురావాల్సింది మనమే అన్నది ఈ మిగతా 4 అధ్యాయాల్లో మనం చూస్తాం. దీనికి ముందుగా ఒక మాట నిన్న చెప్పాను. దేవుడు తన మర్మాన్ని ఎవరికి తెలియజేస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. కీర్తనలు 25 అధ్యాయము 14వ వచనంలో మనం చూసాం. దేవుడు తన మర్మాన్ని ఎవరికి తెలియజేస్తాడు? ఆయనకు బహు ప్రియులైన వారికి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసాం. దేవుడు తన మర్మాన్ని ఎవరికి తెలియజేస్తాడు? తన దాసులకు తెలియజేస్తాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాం. అక్కడ ఒక మాటను మనం యాడ్ చేయాలి. నేను అది మర్చిపోయాను కనుక ఈరోజు చెప్పాలనుకున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం. చాలా మంది ప్రియులు రాసుకుంటున్నారు కనుక కొంత నెమ్మదిగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అయినా ఇవి రికార్డ్ చేయబడుతున్నాయి కనుక మరలా మీరు విని వాటిలో ఈ సంగతులు మనము ఆలోచించవచ్చు. 13వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం ఏం చూసాం? పరలోక మర్మములు మీకు మాత్రమే బయలుపరచబడతాయి అని ప్రభు వారితో చెప్పాడు. వారికి బయలుపరచబడవు, వారు గ్రహించరు, కానీ మీకు మాత్రమే బయలుపరచబడవాలని నేను మర్మముగా మాట్లాడుతున్నాను లేదా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాను. ఈ మర్మములు మీకు మాత్రమే 13వ అధ్యాయము 10వ వచనంలో మాట చెప్పాడు, 11వ వచనంలో మాట చెప్పాడు. అంతేకాకుండా 34వ వచనంలో చెప్పాడు, యుగాల్లో తరాల్లో మరుగై ఉన్న వాటన్నిటిని గురించి నేను నోరు విప్పి నీతో మాట్లాడుతున్నానని శిష్యులకు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10, 11, 34 వచనాలు నేను ఆల్రెడీ చెప్పాను కనుక వాటిని నేను చెప్పేశాను, రాసుకోండి. అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే పరలోక రాజ్యమును గురించిన మర్మములు, అది ప్లోరల్. సంఘం అనేది ఒక మర్మం అయితే ఈ పాత నిబంధనలో ఉన్న వ్యక్తులందరికీ సంఘం ఒక మర్మం. వారు మహిమలో ఉన్న ప్రభువుని చూశారు కానీ ముళ్ళ కిరీటంతో ఉన్న ప్రభువుని చూడలేకపోయారు. దూరం నుంచి చూస్తున్నప్పుడు ఇశ్రాయేల్ సియోను కొండ మీద ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ఆయన ఒలీవ కొండ మీద ఆయన మహిమ ప్రత్యక్షత కనబడుతుంది తప్ప
ఇక్కడ కల్వరి కొండ, ఆ లోయ వారికి కనబడలేదు. సియోను కొండల మీద చూస్తున్నారు, ఆ రాజు వస్తున్నాడు, మహిమగల రాజు, యుగయుగాల రాజు, సర్వ లోకములో ఆయనే రాజు, ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేల్ అందరినీ కూడా విమోచించే రాజు, రాజ్యం ఇచ్చే రాజు, జయమిచ్చే రాజు, విడిపించే రాజు, మహిమనిచ్చే రాజు. ఆయన వస్తున్నాడు, రాజుగా చూశారు. అయితే ఆయన రాజుగా రానే వచ్చాడు. ఈ రాజు మమ్మల్ని ఏలుటకు మాకు వద్దు అని వారు చెప్పారు. ఈ మనుషుడు అని చెప్పారు. కానీ పిలాతు ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు రాజును ఏమి చేయవలను అని అడిగితే, ఈ మనుషుడు మమ్మల్ని ఏలుటకు మాకు అవసరము లేదు అని వారు తిరస్కరించాడు. రాజును వారు తిరస్కరించాడు. అయితే రాజ్యం ఏమైంది? పోస్టుపోన్ చేయబడింది అని చెప్పాను. అయితే మధ్యలో ఒక రాజ్యం ఉంది. నిన్న మనం చూసాం, అంధకార సంబంధమైన అధికారంలో నుండి తన కుమారుని రాజ్య వారసులుగా దేవుడు చేశాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో మాట చూసాం. ఇప్పుడు సంఘం అనే రాజ్యం స్థాపించబడింది. ఇశ్రాయేలీలు ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఏవేవి అనుభవిస్తారో భౌతికంగా, నేడు సంఘములో ప్రతి విశ్వాసి అనుభవిస్తాడు. మన హృదయంలో రాజు ఎవరు? యేసు ప్రభు. లోకంలో నెమ్మది లేదు, విశ్వాస హృదయంలో అత్యున్నతమైన నెమ్మది ఉంటుంది. లోకంలో సంతోషం లేదు, విశ్వాస హృదయంలో అత్యానంద భరితులుగా ఉంటారు. లోకమంతా చింతలో ఉంది, మన చింత అంతా యేసు ప్రభు మీద ఉంది. లోకమంతా ఎల్లప్పుడూ సనుగులతోనూ గొనుగులతోనూ కంప్లైంట్స్ తో ఉంటారు. కానీ మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. లోకస్తులు అనుభవించే కష్టానికి వాళ్ళు బెంబేలెత్తిపోతే, విశ్వాసి అనుభవించే కష్టానికి అతడు యోగ్యపరచబడతాడు, మహిమపరచబడతాడని మనం చూస్తాం. అయితే ఈ మర్మములు మనకు ఎలా తెలుస్తాయి? ఈ మర్మాలు మనకి ఎలా తెలుస్తాయి? ఈ మర్మాలు మనకు ఎలా అర్థమవుతాయి? ముందే చెప్పాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మం తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులైన వారికి తన మర్మాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత ఆయన దాసులకు వారి మర్మాన్ని తెలియజేయడానికి ఇష్టపడతాడు. చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం యేసు ప్రభు చెప్పింది 11వ అధ్యాయం 25వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 25వ వచనం. తండ్రి, ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరచుదువని నిన్ను స్తుతించుచున్నాను అని చెప్పాడు. పైన శాస్త్రులు పరిచయం గురించి ఆ మాట చెప్పాడు. దేవుడు ఈ మర్మములు లేకపోతే ఈ సంగతులు, ఈ మరుగు చేయబడిన ఈ సంగతులు పసిబాలులకు ఆయన బయలుపరిచాడంట. ఎవరికి బయలుపరచలేదు? జ్ఞానులకు బయలుపరచలేదు. ఎవరికి బయలుపరచలేదు? వివేకులకు బయలుపరచలేదు. కానీ ఎవరికి బయలుపరిచాడంట? పసిబాలులకు బయలుపరిచాడంట. దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే ఒక బాలుని స్వభావం మనకు కావాలి. ఒక జ్ఞానం కలిగిన వ్యక్తికి పసిబాలుడికి ఉన్న తేడా ఏంటో తెలుసా? జ్ఞానం కలిగిన వ్యక్తికి మంచి మనసు ఉంటది, కానీ పసిబాలుడికి మంచి హృదయం ఉంటది. ఎవరైతే మంచి హృదయం కలిగిన వారై ఉంటారో వారు దేవుని వాక్యాన్ని, దేవుని మర్మాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని తన జీవితంలో నేర్చుకోగలడు. మంచి జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, మంచి వివేకం కలిగిన వారు ఉన్నారు, కానీ మంచి హృదయం గల వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. అర్థమైందా? ఎవరికి సమీపంగా ఉన్నాడని బైబిల్లో రాయబడింది? విరిగి నలిగిన వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయం ఆయనకి కావాలి. అర్థమైందా? చాలా తెలివితేటలు వాడు దేవుని వాక్యం బాగా బోధిస్తారని నువ్వు అనుకోవచ్చు. యేసు ప్రభు చెప్తున్నాడు, తండ్రి నీకు స్తోత్రం. ఎందుకని? చాలా జ్ఞానం కలిగిన శాస్త్రులు ఉన్నారు, చాలా వివేకం కలిగిన పరిచయులు ఉన్నారు, కానీ ఏమీ తెలియని పసిబాలు లాంటి చేపలు పట్టుకునే వాడికి నీ యొక్క జ్ఞానం ఇచ్చావే, అయ్యా నీకు స్తోత్రం అని ప్రభువైన యేసు క్రీస్తు వారు తండ్రిని స్తుతిస్తున్నాడు. అయ్యా, నా ప్రేమపూర్వక విన్నపం ఏంటో తెలుసా? దేవుని లేఖనాలు మనకు అర్థం కావాలంటే ఎక్కడో చదువుకొని రావనవసరం లేదు, ఏవేవో చేయనవసరం లేదు. సంపూర్ణమైన విధేయతతో కూడిన విరిగి నలిగిన పరిశుద్ధ హృదయం ప్రభువుకు అనుకూలమైంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. పూర్తి చేస్తారా? వారు దేవుని చూచేదారు. ఎక్కడ చూస్తారు దేవుని? లేఖనాల్లో చూస్తారు. నువ్వు ఏ లేఖనం చూసినా యేసు ప్రభువుని కనబడతాడు. ఏ లేఖనం వెతికినా ఆయన శక్తిని కనబడుతుంది. ఏ లేఖనం వెతికినా ఆయన ఆత్మ నిన్ను సంధిస్తాడు. దేనికి కారణం? మంచి బుర్ర కాదు, మంచి హృదయం. ప్రభు అన్నాడు, ఈ మర్మాలు మనకు అర్థం కావాలి అని అంటే
ఈ మర్మాలు మనలో దైవికమైన శక్తిని పుట్టించాలి అంటే ఏం కావాలండి? మంచి హృదయం కావాలి. యేసు ప్రభు తరించిపోయాడు. పసిపిల్లలకు తెలివైన వారికి ఉన్న మరొక తేడా చెప్పమంటారా? ఒకటి, జ్ఞానులకు వివేకులకు మంచి బుర్ర ఉంటది, కానీ పసిపిల్లలకు మంచి హృదయం ఉంటది. జ్ఞానులు వివేకులు తన బుర్ర మీద ఆధారపడతారు, పసిపిల్లలు తన తండ్రి మీద ఆధారపడతారు. అవునంటారా? ప్రతి అంశానికి వారి పిల్లలు వారి తండ్రి మీద ఆధారపడతారు. అది ప్రభు కోరుకున్నాడు. అయ్యా, ఈ లేఖనాలు నాకు అర్థం కాలేదు, దీంట్లో స్వచ్ఛత, దీంట్లో లోతు, దీంట్లో నిజమైన నీ యొక్క ఆత్మ, నీ యొక్క శక్తి నాకు అర్థం కాలేదు, సహాయం చేయవా నాన్న అంటే ఆనందించేవాడు యేసు ప్రభు. ఆయన నీ కొరకు నా కొరకే రాశాడు. ఇవన్నీ ఇవి మన సొంతం, మన స్వాస్యం, మన ఆస్తి, మన యొక్క సంపూర్ణమైన ఆస్తి దైవ గ్రంథం. కనుక దీన్ని మనం ధ్యానించాలంటే మనకు కావాల్సింది మంచి హృదయం, మనకు కావాల్సింది సంపూర్ణంగా ఆధారపడడం. ఈ రెండు మనం నేర్చుకుంటే ప్రభు లేఖనాలు మనకి అర్థమవుతాయి. అర్థమైన వెంటనే మన జీవితానికి అర్థం వస్తుంది, మనకు ఆశీర్వాదం వస్తుంది, మనకు నెమ్మది వస్తుంది, మనకు దీవెన వస్తుంది, అది ఇతరులకు వ్యాపిస్తుంది. దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొరులుతుంది అన్నాడు. ఏం నిండి పొరులుతుందంటండి? నా గిన్నె నిండి పొరులుతుంది. పొరలాలంటే నిండాలి వస్తువు. మన గిన్నె మీద పొరిలిపోతుంది. అంటే గిన్నె తిరిగేసేసారు చాలా మంది, గిన్నె మీద పడి పొరిలిపోతుంది, అది వేరు. గిన్నె నిండాలి, ఆ తర్వాత పొరలాలి. చాలా మంది ఎలా ఉందంటే గిన్నె ఆల్రెడీ బోర్లేసి ఉంది, దాని మీద పడింది, వెళ్తుంది అందరి మీదకి. వాళ్ళు ఆశీర్వదించబడతారు, పర్లేదు. లోపలంతా మట్టి, లోపలంతా ఓటమి, లోపలంతా ప్రయోజనం లేని జీవితం. కుటుంబ జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, సమాజ జీవితంలో కానీ విజయం లేదు. కారణం ఏంటి? గిన్నె నిండలేదు. అదే యేసు ప్రభు చెప్పాడు, వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించిన. పాత నిబంధన గిన్నె, కానీ కొత్త నిబంధనలో నదులు. కేవలం పరిశుద్ధాత్మని నువ్వు కలిగి ఉంటే, యేసు ప్రభుని అనుక్షణం అనుదినం నీకు రాజుగా నువ్వు చేసుకుని ఉంటే, అక్కడ గిన్నె అనుభవమే ఉంటది, కానీ ఇక్కడ నది అనుభవంలోనికి వస్తావు. జీవజల నదులు ప్రవహిస్తాయి. ఎక్కడి నుంచి ప్రవహిస్తాయి అంటే కడుపులో నుంచి, లోపల నుంచి బయటకు వస్తాయండి. నోటి మాట ఉప్పివేసినట్టు ఉంటది, కృపా సహితంగా ఉంటది, దయ కలిగిన మాటలు, కనికరము కలిగిన మాటలు, ప్రయోజనం కలిగిన మాటలు, హృదయాన్ని బలపరిచే మాటలు నీలోంచి వస్తాయి. కారణం ఆయన ఆత్మకు, ఆయన ఆత్మ దానికి కారణం. కనుక దేవుని మర్మము మనకు అర్థం కావాలనంటే, సంఘం అనే మర్మము మనకు అర్థం కావాలనంటే మంచి హృదయం కావాలి. మంచిగా ప్రభు మీద అన్ని విషయాలు ఆధారపడే అనుభవం కావాలి. యేసు ప్రభుతో ఎలాగో మనం అప్పుడప్పుడు నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నీకు ఇష్టం లేనిది ఎప్పుడూ చేయకున్నట్లు నాకు సహాయం చేయి. నా స్వభావం నీకు ఇష్టం లేనిది ఎల్లప్పుడూ చేయడానికి నన్ను ప్రేరేపిస్తుంది, కానీ నీ స్వభావం నీకు ఇష్టమైనవే చేయడానికి ప్రేరేపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో నాకు సహాయం చేయదేవా అని నేను ప్రార్థిస్తుంటాను. కారణం ఏంటి? నా స్వభావం ఎప్పుడు ఆయన ప్రేమించదు, నా పాప స్వభావం ఎప్పుడు ఆయన గణపరచదు. నేను కనపరచబడాలని, నేను హెచ్చిపోవాలని కోరుకుంటది. కానీ రహస్యం ఏంటో తెలుసా? ప్రభువుని తలకెత్తుకో, ఆటోమేటిక్ గా నువ్వు కూడా ఎత్తబడతావు. ప్రభువుని హెచ్చించు, ఆటోమేటిక్ గా నువ్వు కూడా హెచ్చించబడతావు. ప్రభువుని గణపరచు, నీవు కూడా గణపరచబడతావు. అది రహస్యం. అయితే ఏంటంటే సాతాను దాన్ని పక్కన పెట్టి మనల్ని మోసం చేసేవాడు ఉన్నాడు. నేను ఈ అంశాన్ని ఆపు చేస్తున్నాను. పరలోకంలో మనం ఎలా కూర్చున్నాం, భూలోకంలో మనం ఎలా నడవాలి అన్నది ఒక అంశం. మొదటి 3 అధ్యాయాల్లో ప్రభు పరలోకమందు మనం కూర్చుండబెట్టాడు. మిగతా 3 అధ్యాయాల్లో భూలోకమందు మనం నడవాలని చెప్తున్నాడు. ఆ వచ్చిన ఒకసారి మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. నిన్న మర్మాల గురించి చెప్పాను. దేవుడు తనకు గురించిన అనేకమైన సంగతులు ఎవరికి ఎప్పుడు చెప్పడు. అది మొట్టమొదటి సంగతి. 29 ద్వితీయోపదేశ కాండం. ఇక్కడ ఒక సంగతి చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను ఈ అంశాన్ని. ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం సముద్రం అంత ఉంటది. ఒకసారి దేవుడు త్రిత్వమై ఉన్నాడు కాబట్టి ఆ త్రిత్వాన్ని ఆలోచిస్తూ ఒక దైవ సేవకుడు చాలా ఇబ్బంది పడుతున్నాడంట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు కదా, మరి వాళ్ళు ఏకమై ఎలా ఉన్నారు? ఇది ఎలాగ అర్థం అవ్వాలి, ఇది ఎలాగ చెప్పాలని చాలా బాధపడుతున్నాడంట. ఆలోచిస్తున్నాడు. ఒకరోజు సాయంత్రం అయితే ఆలోచిస్తూ బీచ్ లో నడుస్తున్నాడంట. అందరికి తెలిసిన సంగతి అయి ఉంటుంది, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బీచ్ లో నడుస్తున్నప్పుడు ఒక చిన్న కుమారుడు సముద్రంలో ఉన్న నీళ్లు దోసులతో తీసి ఒక గొయ్యి తీసి దాంట్లో పోస్తాడంట. అరే ఏంట్రా చేస్తామని అడిగితే, ఏం లేదండి, ఆ సముద్రాన్ని గోతులో పోయాలనుకుంటున్నాను అన్నాడంట. ఆశ్చర్యం అయిపోయింది.
తర్వాత అందరికి అర్థమైంది ఏంటో తెలుసా? దేవుని జ్ఞానం సముద్రం అంత ఉంది, నా బుర్ర గొయ్యి అంత ఉంది. దాంట్లో నేను ఆయన జ్ఞానాన్ని అంతటా పోయలేను. కానీ నాకు ప్రత్యక్షపరచబడినవి మాత్రమే నావి. నేను ఎలా పరిశుద్ధంగా జీవించాలి, ఎలా యథార్థంగా జీవించాలి, ఎలా యేసుక్రీస్తుని కనపరచాలి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నా భార్యకు ఎలా మంచి భర్తగా మాదిరిగా ఉండాలి, నా పిల్లలకు మంచి తండ్రిగా ఎలా ఉండాలి, నా సంఘానికి మంచి కాపరిగా ఎలా ఉండాలి, మంచి మాదిరిగా ఎలా ఉండాలి అన్నది మాత్రమే నా అంశం అని అర్థమైందంట. కొన్ని సంగతులు దేవుని గురించి చాలా మనకు అర్థం కావు. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? ఇంతమంది ఎలా చనిపోతున్నారు? ఎవరైనా చెప్పగలరా? భక్తులు చాలా మంది వెళ్ళిపోతున్నారు, ఎవరైనా చెప్పగలరా? ఒకటి మాత్రం నేను చెప్పగలను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34-35 వచనంలో దానియేలు నెబుకద్నెజరు మనిషి మృగమైపోయాడండి. ఏమైపోయాడండి? దైవ గ్రంథంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, ఇది ఒక అద్భుతం. కానీ చాలా మంది దీన్ని అద్భుతంగా అనుకోరు. ఏం అద్భుతం తెలుసా? అన్నం తినే మనిషి గడ్డి తినే మృగం అయిపోయాడు. పోనీ ఒక రోజు 2 రోజులు 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. ఒక 2 రోజులు గడ్డి తినండి, ఎవరైనా బతుకుతారేమో? ఒక 2 రోజులు గడ్డి తిండేది ఎవరైనా బతుకుతామంటారా? ఎవరు బ్రతకం. కానీ 7 సంవత్సరాలు ఆ మహాచక్రవర్తి గడ్డి తిని మృగంలో బ్రతికాడు. మనిషిని మృగం చేశాడు దేవుడు. ఎందుకని? నా ప్రభావం, నా ఘనత నేను కట్టించింది కదా ఈ మహాబబులోను అన్నాడు. నాది అన్నాడు. అందుకే మృగం అయిపోయాడు. నేననేది ఎప్పుడు కూడా మృగ నైజానికి తీసుకొస్తుంది, మృగ స్వభావానికి తీసుకొస్తుంది. ఇతరులను మనకంటే తక్కువ అంచనా వేసే స్వభావం అది. నేను కాదు క్రీస్తే అన్నాడు పౌలు. అలాంటి స్వభావం క్రీస్తు నేర్చిస్తుంది. గలతీ పత్రిక 2:20 పౌలు చెప్పాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడినాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే ఆయన జీవించున్నాడు. ఇక మీద శరీరమందు జీవించి ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నానని పౌలు చెప్పాడు. నేను కాదు క్రీస్తు అన్నాడు పౌలు. అంతా నేనే అన్నాడు నెబుకద్నెజరు. అందుకే మృగం అయిపోయాడు. ఎలాంటి మృగం అయిపోయాడు అంటే పక్షి మృగం 2 కలిపి అయిపోయాడు. ఏకలేమో పక్షి, స్వభావమేమో మృగం, గడ్డి తినేవాడు. పక్షిలాగా మాత్రం ఏకలు వచ్చాయి, గోళ్ళు వచ్చాయి. ఆ తర్వాత అతనికి మానవ బుద్ధి వచ్చిన తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తి చిరంజీవియు సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రం చెప్పి ఆయన స్తుతించుచు గణపరచుచు కొనియాడు చేయగన్నాడు. ఆయన కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములన్నీ న్యాయములు అని చెప్పాడండి. అర్థమైందా? అది మాత్రం నేను చెప్పగలను. మనకు ప్రియులైన వారు, మన రక్త సంబంధులు, మనకు అనువైన వారు, మనకు నెలవైన వారు, మనకు గొప్పగా అనేక విషయాల్లో మాదిరైన వారు వెళ్ళిపోయారు. అయితే ప్రభువుని మనం ప్రశ్నించగలమా? ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన మార్గములన్నీ సత్యములు. అవన్నిటికీ కూడా తప్పు కానేరవు. నా చిన్ని మనసుకు దాని యొక్క లోతు అర్థం అవ్వకపోవచ్చు. బాధలో ఉన్నాము కాబట్టి, కష్టంలో ఉన్నాము కాబట్టి, ఇబ్బందిలో ఉన్నాము కాబట్టి దేవా సహాయం చేయమని మొరపెట్టడంలో తప్పు లేదు. కానీ సమస్తమును ఆయన చిత్తానుసారంగా ఆయన జరిగిస్తున్నాడు అన్న సంగతి బైబిల్ చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం దగ్గర మన అంశాన్ని ప్రారంభించాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, పరలోకమందు ఆయన మనలను కూర్చుండబెట్టాడు అన్న మాట స్పష్టంగా రాయబడింది. బైబిల్ అంతట్లో కూడా ఇక్కడే ఈ అంశము పౌలు ప్రస్తావిస్తున్నాడు. కారణం నేను నిన్న చెప్పాను. కొరింథీ పత్రిక పౌలు ఈ ఉత్తరం ఇలాంటి ఉన్నతమైన సంగతులు రాయలేకపోయాడు. ఎందుకని? మీలో అసూయలు ఉన్నాయి, మీలో కలహాలు ఉన్నాయి, మీరు ప్రకృతి సంబంధులైన మనుషుల్లాగా ఉన్నారు, ఇంకా శరీర సంబంధులుగానే మిగిలిపోయారు. అందువల్ల పసిపిల్లల్లాగా ఉన్నారు కనుక నేను మీతో మాట్లాడలేకపోతున్నానని పౌలు చెప్పాడు. ఎబ్రీ గ్రంథంలో కూడా చెప్పాడు పౌలు. ఏమన్నాడంటే, మీరు పాలు తాగవలసిన వారే కానీ 5:12 బలమైన ఆహారం తినగలిగిన వారు కారు గనుక ఉన్నతమైన సంగతులు నేను చెప్పలేకపోతున్నానని చెప్పాడు. అయితే ఎఫెసీలకు చాలా శిఖరాగ్రహమైన ఉన్నతమైన పర్వత సమానమైన సత్యాలు పౌలు రాశాడు. కారణం ఏంటంటే వారు అంత ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగిన వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడే పౌలుకు ఈ సత్యాలు వారికి రాయమని చెప్పాడు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. క్రీస్తు యేసునందు 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ కూర్చొని పెట్టాడంటండి? విశ్వాసుల్ని పరలోకంలో ఆయన మనలను కూర్చుండబెట్టాడు.
ఇక్కడ ఒక మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. కూర్చుండబట్టడానికి ముందు ప్రభు ఏం చేశాడు చదువుతారా? క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, ఆ మాట పట్టుకోవాలి. ఒక వ్యక్తిని లేపుతున్నారంటే వాళ్ళు ఏమయ్యారు? పడిపోయి ఉండాలి. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడు. తండ్రి మనల్ని లేపాడు. మనం పడిపోయిన వాడిని కూర్చుండబెట్టక ముందు మన స్థితి ఏంటంటే పడిపోయిన స్థితి, దిగజారిపోయిన స్థితి. ఎక్కడ పడిపోయాం, ఎలా పడిపోయాం అన్నది 1వ వచనం నుంచి 5వ వచనం 4వ వచనం వరకు రాయబడింది. అక్కడ మనం చూస్తే దాదాపుగా మనము 10 రకాలుగా పడిపోయిన అనుభవాలు ఉన్నాయి. దాదాపుగా 10 రకాలుగా మనం పడిపోయాం. మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టడానికి ముందుగా ఆయన మనను లేపాడు. ఎలా లేపాడో చూడండి. మనం ఎక్కడ పడ్డాం? అపరాధములో పడ్డాం. మొట్టమొదటి వచనం. ఎక్కడ పడ్డామండి? అపరాధములో పడ్డాం. ఎవరు పడ్డారు ముందు అపరాధంలో? మన తాత, తెలుసు కదా మీకు, ఏదైనా తోటలో ఉండేవాడు. మన తాత పడ్డాడు, మన మా అమ్మ కూడా పడింది. ఆ సంతానం మనం పడకుండా ఉండలేం, పడే ఉన్నాం. ఇంకా పడకడానికి ఏంది? పడ్డారు, వాళ్ళు ముందే పడ్డారు, మనం పడున్నాం. అది సంగతి. వాళ్ళు ముందు పడ్డారు, ఇంకా లెగలేదు మనం, ఆయన వచ్చి లేపేదాకా. పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తునందు మనం లేపాడు. ఎక్కడ పడితే? అపరాధంలో పడితే. నేను ఇప్పుడు ఇలా ఆలోచిస్తుంటాను. చాలా మంది ఇలా అంటారు, ఎందుకు ఆ పండెట్టాడు, ఎందుకు ఆ కాయెట్టాడు, అది లేకపోతే ఉండదు కదా అని. ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. 99 పళ్ళు తినకరా ఆయన, ఇదొక్క పండే తినన్నాడు అనుకోండి దేవుడు. 100 పళ్ళు ఉన్నాయి, 99 తినకో, ఒక్కటే తిన్నాడు అనుకోండి, అది అన్యాయంగా అనుకోవచ్చు. అనుకోకూడదా? 99 తినరా నాయన, ఒక్కటి వద్దంటే న్యాయం ఉందా లేదా చెప్పండి? 99 ఇస్తే ఒక్కటి వద్దురా బాబు అంటే ఆగలేకపోయాడు మానవుడు. మన ఆ పండు ఎందుకు కట్టాడు అంటారు వీడు. కారణం ఏంటి? ఆగలేడు. అందుకే అన్నాడు అపరాధంలో పడ్డాడు. పడ్డమే అపరాధంలో పడ్డాడు. అపరాధం అంటే చేయకూడని పని చేయడం. అపరాధంలో ట్రాన్స్గ్రెషన్ అని అపరాధంలో పడ్డాం మనం. మొట్టమొదటి పత్రం అక్కడ పాడైంది. అపరాధంలో పడ్డాం, తర్వాత పాపంలో పడ్డాం. అక్కడే రాయబడింది, పాపంలో పడ్డాం. యేసు ప్రభువు మనల్ని లేపాడు అన్న మాట మనం చూస్తున్నప్పుడు నెక్స్ట్ కూర్చుండబెట్టాడు, అది తర్వాత మనం చూస్తాం. లేపాడు అంటే మనం పడి ఉన్నాం. ఎలా పడిపోయామో 4వ వచనంలో చాలా స్పష్టంగా రాశాడు. మనం అపరాధంలో పడిపోయాం. అయ్యా, ఇంకెవరైనా అపరాధంలో ఉన్నారా? యేసు ప్రభు లేపుతున్నాడు, రండి. యేసు ప్రభు లేపుతున్నాడు. పాపం నుండి లేపేవాడు ఆయనే, అపరాధం నుండి లేపేవాడు ఆయనే. అపరాధములో పడ్డాము, పాపములో పడ్డాము, మరణములో పడ్డాం. కింద రాయబడింది, చచ్చిన వారై ఉండగా మరణములో పడిపోయాం. ఒక మనుషుని ద్వారా మరణము ఈ లోకంలోనికి వచ్చింది. ఒక మనుషుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోనికి వచ్చిందని మనం చూస్తాం. మనుషులందరూ మరణించవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. హెబ్రీ పత్రిక 9:27 ఆ మాట మనం చూస్తాం. మనుషులందరూ మరణించవలను, ఆ తర్వాత మనుషులందరూ మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. అపరాధంలో పడిపోయి ఉన్నామయ్యా, పాపములో పడిపోయి ఉన్నాం, మరణములో పడిపోయి ఉన్నాం. ఆ కింద చెప్పాడు, తర్వాత అవిధేయతలో పడిపోయి ఉన్నాం. అక్కడే రాయబడింది, అవిధేయులై అన్న మాట మనం చూస్తున్నాం. అవిధేయతలో పడిపోయాం. విధేయత మన జీవితానికి రాదు. యేసుక్రీస్తు నమ్ముకోకపోతే విధేయత అనేది అసలు సాధ్యం కాదు. నూనూకు మేసాలు రావు, గెడ్డం కూడా రాదు. కొంచెం కాళ్ళు పెరిగితే నువ్వెవరు అనేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల్ని. ఫ్యూన్ కలెక్టర్ గారిని లెక్క చేయని రోజు దినాలు ఇవి. స్టూడెంట్స్ టీచర్స్ లెక్క చేయని దినాలు. 5వ తరగతి విద్యార్థి వారి టీచర్ గారికి లవ్ లెటర్ రాసిన దినాలు ఇవి. అవిధేయత ఎక్కడ చూసినా. పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులు, భార్య భర్తకు అవిధేయురాలు, ప్రజలు ప్రభుత్వానికి అవిధేయులు, విద్యార్థులు
టీచర్లకు అవిధేయులు. సంఘం ప్రభువు కూడా అవిధేయత చూపిస్తున్నారు కొంతమంది. సంఘం అంటే నిజంగా మారు మనసు పొంది యథార్థమైన హృదయాన్ని పరిశోధించుకుంటూ పరిశుద్ధాత్మ ద్వారా విధేయత చూపించే వారి గురించి మాట్లాడట్లేదు, కానీ శరీర సంబంధులు కొంతమంది ఉన్నారు, వారు అవిధేయతలోనే ఉన్నారు. పౌలు అంటున్నాడు, మనం పడిపోయాం, ఆయన లేపాడు. పాపములో అపరాధములో పడిపోయిన వారిని లేపాడు, పాపములో పడిపోయిన వారిని లేపాడు, అవిధేయతలో పడిపోయిన వారిని లేపాడు. ఇక్కడ మరొక బలమైన మాట రాశాడండి, వాయు మండల సంబంధి చేతిలో పడిపోయాం అంటే ఎక్కడండి అతడు? అపవాది. అపవాది చేతిలో పడిపోయి కొట్టిమిట్టాడుతున్నాం. వాడు అన్నాడు, ఇక్కడ సంతోషం ఉంది, అది తిను దినమున నీ కళ్ళు తెరవబడతాయి. అవునా? నిజమేది. మీరు దేవతల వలె మారుతాడు. అబద్ధం. అపవాది ఎప్పుడు ఒక సత్యాన్ని ఒక అబద్ధంతో కలిపి మన దగ్గర పంపిస్తాడు. 100% అబద్ధం చెప్తే ఎవరు నమ్ముతాడండి? ఎవరు నమ్మడు. కానీ అది తినుదినమున నువ్వు మంచి చెడ్డలు ఎరుగుతావు, నీకు తెలివి వస్తుంది, అది రైటే. నీ కళ్ళు తెరవబడితే అది రైటే. కానీ ఏది తప్పు? మీరు దేవతలు అయిపోతారు, అది తప్పు. మీరు చావనే చావరు, అది అబద్ధం. అర్థమైంది? ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, అవిధేయులమై వాయు మండల సంబంధి చేతిలో పడిపోయాం. తర్వాత చెప్పాడు, వాడి ప్రేరణలో పడిపోయాం. ఇప్పుడు ప్రేరేపించు శక్తి అని ఒక మాట అక్కడ రాయబడింది. వాడి చేతిలో పడిపోవడమే కాకుండా వాడి ప్రేరణతోనే నడుస్తున్నాం, వాడి ప్రోద్బలంతోనే నడుస్తున్నాం, వాడి యొక్క ప్రభావంతోనే నడుస్తున్నాం. వాడి ప్రేరణలో పడిపోయాం. అపవాది చేతిలో పడిపోవడమే కాదు, అపవాది చేత ప్రేరేపించబడుతున్నాం. ఇక్కడ ఒక మాట మీరు అండర్లైన్ చేసుకోండి, ఇప్పుడు ప్రేరేపించే శక్తి అని అక్కడ పౌలు రాస్తున్నాడంటే, స్టిల్ హిస్ పవర్ ఈస్ అవైలబుల్. అవిధేయులైన వారిని ఇప్పుడుకి వాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి ఈ లోకంలో ఉంది. అందువల్ల వాడు ప్రేరణలో పడిపోయాం. తర్వాత ఈ ప్రపంచ ధర్మంలో పడిపోయాం. ఏంటంటే ఈ ప్రపంచ ధర్మం, ప్రపంచానికి ఒక ధర్మం ఉంది, తెలుసా మీకు? మరి చాలా మంది ఇలా అనుకుంటారు, మగవాడండి అడిగండి వాడు తిరగొచ్చు, ఆడపిల్ల ఇంట్లో ఉండాలి అనేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? మగవాళ్ళు తిరిగితే ఆడపిల్లలు తిరగకూడదా? అసలు ఆడ తిరగకూడదు, ఎలాగో తిరగకూడదు. ఈ ప్రపంచ ధర్మం అది. మగవాడమ్మా ఆడ ఇష్టం చేస్తాడు, నువ్వు ఇంట్లో ఉండి అంటారు. మగవాడైనా ఆడదైనా దేవుని ధర్మం ఒకటే. కానీ ఈ ప్రపంచానికి ఒక ధర్మం ఉంది. ప్రపంచానికి కొన్ని పాపం కాదు, కొన్ని వాళ్ళ లిస్టులో తీసేశారు. ఈ ప్రపంచ ధర్మం అందులో పడిపోయాం. ప్రపంచానికి ఒక ధర్మం ఉంది. ఇల్లు కట్టుకోవాలంటే ఈ ధర్మం, పెళ్లి చేసుకోవాలంటే ఈ ధర్మం, సమాధి చేయాలంటే ఈ ధర్మం, రకరకాల ధర్మాలు ఉన్నాయి ప్రపంచానికి. ప్రపంచ ధర్మం. అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో మన రోమపత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది. చాలా స్పష్టంగా ఆ మాట మనం చూస్తాం. రోమపత్రిక 12వ అధ్యాయంలో కూడా అక్కడ ఒక అద్భుతమైన మాట, ఈ లోక మర్యాద ఏంటండి? ఈ ప్రపంచ ధర్మం అన్న లోక మర్యాద అన్న ఒకటే. ఈ రెండు జాయింట్ చేసుకోండి. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఈ లోక మర్యాదను అనుసరింపగన్నాడు. ఇక్కడ ఈ ప్రపంచ ధర్మంలో పడిపోయాం. తర్వాత కింద చెప్పాడు, శరీర ఆశల్లో పడిపోయాం, మనసు యొక్క కోరికల్లో పడిపోయాం. ఇవన్నీ మనం దైవోగ్రతకు పాత్రులుగా చేసింది. దైవోగ్రతలో పడిపోయాం. చివరిగా ఇన్ని రకాలుగా మానవుడు పడిపోయాడు. 4వ వచనం వరకు మనం ఎలాగూ పడిపోయామో పౌలు చెప్పాడు. 7వ వచనంలో పౌలు మనల్ని లేపాడు. ఎవరి ద్వారా? పౌలు చెప్తున్నాడు, ప్రభు మనల్ని లేపాడు. తన కుమారుడైన యేసు క్రీస్తును మనల్ని పైకి లేపాడు. లేపడమే ఒక గొప్ప భాగ్యం. అవునే కాదా? పడిపోయినోడిని, లేవలేనోడిని, బాధపడుతున్న వాడిని, దుఃఖంలో ఉన్నవాడిని లేపడమే గొప్ప భాగ్యం. అంతేకాకుండా దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఏంట్రా లేపడం ఏంట్రా? నా కుమారుడా రా, నాతో కూర్చొని పెడతా. ఎక్కడ సార్? పరలోకంలో. అవునా? ఎస్, పరలోకంలో కూర్చొని పెడతా. అసలు ఊహకు అందని, ఎంత ఊహించినా దొరకని, అంచనాలకు అందని ఒక గొప్ప సత్యం ఇది. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మనం లేపడమే గొప్ప భాగ్యం. అంటే లేపడమే కాదురా నాయన, నా ఆస్తంతా నీకు ఇస్తారా నా కుమారుడా,
నా స్వాస్థ్యం అంతా నీకు ఇస్తారా నా కుమారుడా, నాతో కూర్చొని పెట్టుకుంటారా నా కుమారుడా అని తీసుకెళ్తాడు. అయ్యా ఈ భాగ్యాన్ని ఇంకెవరైనా పొందుకోకపోతే, ఈ స్వాస్థ్యాన్ని ఇంకెవరైనా పొందుకోకపోతే, నిజంగా నువ్వు రక్షించబడకపోతే, ఒకవేళ రక్షించబడినా ఇప్పుడు చూసాం కదా వీటిలోనే పడి కొట్టుకుంటుండే, ఒకసారి ఆలోచించు. ఈ అంశాలన్నీ ఒక ఫ్రేమ్ లో పెడతాను, మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఇన్ని రకాలుగా పడ్డాం కదా, పడ్డానికి సోర్స్ అంటే ఇలాగ పడిపోవడానికి కారణాలు మాత్రం 3. ఆ 3 కారణాలు పౌలు చెప్పాడు. చూడండి 2వ వచనంలో మనం చూస్తే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు అయినప్పుడు అని చెప్పిన తర్వాత 2వ వచనంలో పౌలు మాట చెప్పాడు, మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతి. ఎవడు వీడి పేరు ఏం పేరు చెప్తారా? అందరు మ్యూట్ లో ఉన్నారు, మంచిది. ఎవరంటే అపవాది. కిందకు వద్దాం. ఈ ప్రపంచ ధర్మము అంటే ఏంటి? లోకము. 3వ వచనం వద్దాం. వారితో కలిసి శరీరం యొక్కయు అంటే ఏంటి? మనసు యొక్కయు అంటే ఏంటి? శరీరం మనసు. శరీరము. మానవుడు, అపవాది, లోకము, శరీరం 3 శత్రువులు కదా మనకి. అపవాది, లోకము, శరీరం. ఎల్లప్పుడూ అపవాది మనలను వాడు పరిశీలిస్తుంటాడు, అప్పుడప్పుడు పరిశీలిస్తుంటాడు, ఎల్లప్పుడు ఉండాలి అన్నాడు. అంత సర్వంతర్యామి కాదు, దయచేసి అనుకోకండి. వాడు ఎప్పుడు నా పక్కనే తిరుగుతాడు అనుకోకండి. ఒకవేళ నువ్వు తిరుగుతున్నావు అంటే నువ్వు అవకాశం ఇచ్చావు అంతే, అర్థమే. అయితే ఒకటి, వాడు మాత్రం మన మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు, అది మాత్రం షూర్. వాడు అప్పుడప్పుడు వస్తుంటాడు, కానీ ఎల్లప్పుడూ మనతో ఉండేది ఏంటి తెలుసండి? శరీరం. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు, నీకు ఫ్రెండ్ లాగా ఉంటాడు, కానీ నేను ముంచుతాడు. ఎప్పుడు? యేసుక్రీస్తుకి ఆయన ఆత్మచేత శరీర కార్యాలను చంపకపోతే ముంచుతాడు. 1 శరీరము, 2 లోకము, 3 అపవాది. ఈ 3 శత్రువులను బట్టి మనం పడిపోయాం. అయితే ఆయన ఏం చేశాడో అక్కడ రాయబడింది, ఆయన కరుణా సంపన్నుడు అంటండి. ఎంత మాట! ఆ మాట నేను వివరించలేనండి. క్రీస్తు ఐశ్వర్యము అని చెప్పాడు కదా, శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యం అని చెప్పాడు కదా, దానికి దీనికి చాలా సంబంధం ఉంది. ఏంటో తెలుసా? కరుణా సంపన్నుడు అంట. యేసు ప్రభు ఏ సంపన్నుడు అండి? ఆయన దగ్గర ఏ సంపద ఉందండి? కరుణా సంపన్నుడు. మరి సంపద మనం ఎఫెసీ పత్రిక ధ్యానం చేసి సంపాదించుకోవాలి లేదా? న్యాయంగా చెప్పండి. వదిలేస్తారు ఇంత ఆస్తి, తెలియకుండా ఇంత ఆస్తి ఉన్నా కానీ బెగ్గర్లాగా ఉండాలా? అడుక్కునే వాళ్ళ ఉండాలా? ఏమి లేని వాడే ఉండాలా? ఆయన ఏ సంపన్నుడు అంటే కరుణా సంపన్నుడు. బా, ఆయన ఏంటంట, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తను చూపించిన మహాప్రేమ. 2 కూర్చోడుని కరుణా సంపన్నుడు, మహాప్రేమ. ఇంకా వీటిని వివరించలేమండి. పౌలు కూడా చేతులు ఎత్తేసి అలా రాసి వదిలేసాడు, మీ ఇష్టం, మీ తెప్పలు మీరు పరండి. ఎందుకంటే ఆయన కరుణ సాంపాద్యం తరగదు. ఆయన ప్రేమ మహాప్రేమ, సామాన్యమైన ప్రేమ కాదు. అయ్యా అయ్యలారా, లోకం మిమ్మల్ని కవిస్తున్నా, శరీరం మిమ్మల్ని మీకు సుఖాన్ని అర్పిస్తున్నట్టు మీకు నటిస్తున్నా, సాతాను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నా, మీ పరిశుద్ధతను, క్రీస్తునందు మీకు ఇవ్వబడిన ఆధిక్యతను ఏ మాత్రం విడిచిపెట్టద్దు. అపవిత్రులు కావద్దు, దేవుని నామానికి అవమానం తీసుకురావద్దు, ఆయన ప్రేమను తోలనాడొద్దు. కారణం ఏంటో తెలుసా? తన మహాప్రేమను మన మీద చూపించాడు. అంతేకాకుండా కరుణా సంపన్నుడిగా మన ఎడల ఆయన తన కార్యాన్ని చేసి ఇక్కడ అన్నాడు, చూపుడు తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించను. అదొక్కటి చాలండి మనకి. బ్రతికించాడు అన్న మాట మనం చూస్తున్నాం. లేపాడు అనడానికి, బ్రతికించాడు అనడానికి రెండింటికి కనెక్షన్ ఉంది. అర్థమైందా? పైన చెప్పాను కదా, మరణంలో పడిపోయాం, పాపంలో పడిపోయాం, అపరాధంలో పడిపోయాం, అవిధేయతలో పడిపోయాం, తర్వాత యుగ సంబంధమైన అధిపతి చేతిలో పడిపోయాం, వాడి ప్రేరణలో పడిపోయాం, ఈ ప్రపంచ ధర్మంలో పడిపోయాం, శరీర ఆశల్లో పడిపోయాం, మనసు యొక్క కోరికల్లో పడిపోయాం, ఇవన్నీ కలిసి దైవోగ్రతలో పడిపోయాం. అయితే ఆయన మనల్ని బ్రతికించాడు. లార్డ్ జీసస్ quickened us from the death. మరణం నుండి ఆయన మనల్ని బ్రతికించాడు. ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడి నుంచి ఆయన పైకి లేపాడు. అదొక్కడే నా జీవితానికి సరిపోతుంది. కానీ ఆయన అంతేకాకుండా నన్ను పరలోకంలో
ఆయన కూర్చుండబెట్టాడు. పరలోకములో ఆయన నన్ను ఏం చేశాడండి? కూర్చుండబెట్టాడు. ఖాళీగా కూర్చుండబెట్టాడు అనుకుంటున్నారా? తనకున్న ఆస్తిని తీర్చి కూర్చుండబెట్టాడు. తనకున్న స్వాస్థ్యం తీర్చి కూర్చుండబెట్టాడు. తన మహిమనంతా మనకి ఇవ్వాలని, తన స్వారూప్యంలో మలుచుకోవాలని ఆయన మనల్ని అక్కడ కూర్చుండబెట్టాడు. అయ్యారా, కొంతకాలం మనం ఎక్కడుంటాం. ఒకరోజు మన కొరకు భద్రపరచబడిన స్వాస్థ్యాన్ని మనం కలుసుకుంటాం. దేవదూతలు ఎవరు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళలేని వారు, ఒక పాపి అయిన మానవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడు తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి సమీపంగా వెళ్తుంటే వాళ్ళందరూ దూరం నుండి చూస్తున్నప్పుడు ఆ దృశ్యం, ఆ అంగరంగ వైభవమైన ఆ మాధుర్యం, ఆ మహిమ ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ప్రభు నందు ఇప్పుడు నిద్రించిన వారు ధన్యులని ఎందుకు రాయించాడో తెలుసా? ఇక్కడ ఈ లోకంలో వారు పడిన శ్రమ, వారు పడిన వేదన, వారు పడిన దుఃఖము ఇక సమాప్తం. ఆయన ముఖారవిందాన్ని చూస్తూ, ఆయన ముఖాన్ని చూస్తూ ఎప్పుడైతే ఎవరినైతే మనం సేవిస్తున్నామో, ఏ రాజు కొరకైతే, ఏ ప్రభు కొరకైతే, ఏ రాజ్యం కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ రాజుని ముఖాముఖిగా కలుసుకున్నారు వాళ్ళు. ఇప్పటికే వారికి ఎంతో ఆనందం ఉంది. అందుకే వారిని బట్టి మనం దుఃఖించకూడదు. ఒకటి మాత్రం మనం అడగాలి, అయ్యా వారు పరిచయం చేశారు, రాష్ట్రంగా బ్రతికారు, మాదిరించారు, జీవితాన్ని ఖర్చు పెట్టారు, జీవితాన్ని దారవాచారు. అయితే ఆ మాదిరి, ఆ ప్రవర్తన ఫలము మేము పట్టుకోవడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేయాలి. అదే చెప్పాడు, ప్రవర్తన ఫలమును వెంబడించండి అని చెప్పాడు. వెళ్ళిపోయిన వాళ్ళు కాదు, వాళ్ళు విడిచిపెట్టిన మాదిరిని వెంబడించమని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ విధంగా మనం పడిపోతే దేవుడు మనల్ని లేపాడు. ఎలా లేపి ఏమిచ్చాడు? మొదటి అధ్యాయం 3వ వచనంలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి, నా సమయం అయిపోతుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, ఏంటో తెలియదు. అయితే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి ఒక బాటసారి ఒక పెద్ద గోతులో పడిపోయాడు. అది చాలా బురదతో ఉన్న గొయ్య. అయితే రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. తాను రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తన వల్ల కావట్లేదు. తన వల్ల కాకపోతే ఒకసారి ఒక ఆయన కేకలు విని తనకు సమీపానికి వచ్చాడు. అతను పడిపోయి ఉన్నాడని, దిగపోతున్నాడని చూసి తన మీద జాలిపడి పైకి లేపాడు. అప్పటికే మరణానికి అంచులోనికి వచ్చాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. బట్టలు పాడైపోయాయి, అరిచి 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 గొంతు పిడిచి కట్టిపోయింది, సొమసిల్లిపోయే స్థితిలో ఉన్నాడు. ఏమాత్రం బలం లేదు, శక్తి లేదు. అయితే ఆయన తన రథం ఎక్కించుకున్నాడు, తనకున్న వాహనాన్ని ఎక్కించుకున్నాడు, తీసుకెళ్ళాడు. శుభ్రంగా స్నానం చేయించాడు, మంచి బట్టలు వేయించాడు, తనతో రమ్మని చెప్పాడు. అయ్యా మీరు నన్ను రక్షించారు, చనిపోయేవాడిని, ఆ గోతులో ఉంటే ఇంకా రెండు క్షణాల్లో చనిపోయేవాడిని, నాకు రక్షించారు, పైకి తీసుకొచ్చారు, అదే సంతోషం. అయితే స్నానం కూడా చేయించారు, మంచి బట్టలు కూడా ఇచ్చారు, ఎందుకంటే ఇంకేముంది సార్, నాకు సెలవు ఇప్పించండి, కృతజ్ఞుడై వెళ్ళిపోతాను అని చెప్తే, లేదు రా అన్నాడు. రా అంటే సర్లే, మరి నన్ను మరణాపాయం నుంచి రక్షించిన ఆయన రమ్మంటుండే మా వదిలేసి వెళ్ళిపోతాం ఏంటి అని చెప్పి కూడా వెళ్తుంటే అక్కడ ఇద్దరు పెద్ద బట్టలు, పెద్ద పెద్ద కత్తులు పెట్టుకుని ఉన్నారంట. అవి చూసి మనోడు భయపడుతున్నాడు, నువ్వు కంగారు పడకు అని చేయి పట్టుకున్నాడంట. ఈయన వెళ్తుంటే ఆ కత్తులు అడ్డంగా పెట్టిన వారు ఎలా తీస్తున్నారు, ఈయన లోపలికి వెళ్తున్నారు. చాలా మంది అయ్యా నమస్కారం అని చెప్పేవాళ్ళు ఉన్నారు, సాష్టాంగ పడేవాళ్ళు ఉన్నారు. అంగరంగ వైభవంగా ఉంది ఆ ఇల్లంతా, ఎంతో సౌందర్యంతో, ఎంతో సంపదతో, ఎంతో మంది సేవకులతో, ఎంతో మంది ఆ పరిచారకులతో నిండిపోయింది. ఎవరు చూసినా ఈయన గురించి నమస్కారం చెప్పేవాళ్ళు, సాగిలు పడేవారు, ఆయన్ని పొగిడేవారే తప్ప ఎవరు కనబట్టలేదు. ఏంటి నాయన, నేను ఎక్కడికి వచ్చాను, ఈయన నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు, అసలు ఇది ఏంటి, అసలు ఈయన ఎవరు అని అనుకుంటున్నాడంట. ఇంతకీ చూస్తే ఆయన ఎవరో తెలుసా? ఆ రాజ్యానికి రాజు ఆయనే, ఆ కనబడే సింహాసనం అది ఆయనదే.
ఆయన నడిచి వెళ్తుంటే భటులందరూ ఆయనకి స్వాగతాలు పలుకుతుంటే బిక్కు బిక్కు అంటూ బురదలో చచ్చిపోయేవాడు, మురికిలో చచ్చిపోయేవాడు, కాసేపుడు చచ్చిపోయేవాడు, అవకాశం లేనివాడు, తను తాను రక్షించుకోలేనివాడు, ఎవరో రక్షించలేనివాడు ఆశ్చర్యంతో చూస్తున్నాడంట ఎక్కడికి వెళ్తున్నానని. అయినా తన చెయ్యి మాత్రం ఆయన పట్టుకునే ఉన్నాడు, విడిచిపెట్టలేదు. మెట్లు ఎక్కుతున్నాడు, 1 by 1 1 by 1 1 by 1 1 by 1 ఎక్కుతుంటే ఈయన కూడా సందేహంగా, భయంతో, వణుకుతో నెమ్మదిగా ఆయన వెంటే వెళ్తున్నాడు. ఆ సింహాసనం మీద ఆసీనుడైనాడు. నా కుడి పార్శ్వాన ఈయనకు ఒక ఆసీనం వేయండి, ఈయన కూడా ఎప్పుడు నా కుడి పార్శ్వానే కూర్చోవాలి అన్నాడంట. సార్ చాలండి, ఇంతకీ మీరెవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీ వైభవం చూస్తే ఈ రాజ్యానికి మీరే రాజు అని నాకు అర్థమైంది. నేను మీ పక్కన కూర్చునేంత యోగ్యత నాకు లేదు, ఆ అర్హత నాకు అసలు లేదు. మీరు నా పట్ల చేసింది ఎంతో అత్యధికమైంది, ఎంతటితో సాల్సారండి. నో, కుదరదు, నీవు నా పక్కనే కూర్చోవాలి. ఈ రాజ్యం అంతా నీకు ఇస్తా, తర్వాత ఈ మహిమంతా నీదే. ఈ నాకు నమస్కరించే వాళ్ళందరూ కూడా నీకు కూడా నమస్కరించేవారు, నీకు దూతలు పరిచారం చేయాలి. అందుకే చెప్పాడు ఎబ్రీ పత్రిక 4:14 దేవదూతలందరూ ఈ రక్షణ స్వాస్థ్యం పొందిన వారికి పరిచారం చేసే పరిచారకులైన ఆత్మలు కారా. ఏం చేస్తారంటే దేవదూతలు మనకు పరిచారం చేస్తున్నారు, ఇప్పుడు చేస్తారు, అప్పుడు చేస్తారు. అది మనకి ఇవ్వబడిన ధన్యత. ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభు నందు పైకి లేపడం ద్వారా, పరలోకంలో కూర్చొని పెట్టడం ద్వారా దూతలు మనకు పరిచారకులు అయ్యారు. మనం ఆయనకి కుమారులు అయ్యాం, అదే అంటున్నాడు, కింద చెప్తున్నాడు. ఆయన మనకి ఏమి ఇచ్చి కూర్చుండబెట్టాడంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. అది 3వ వచనం. 4వ వచనంలో కృప పొందిన వారుగా మనం కూర్చున్నాం, సంపూర్ణమైన కృపనిచ్చాడు. 1వ అధ్యాయం 4వ వచనం. 5వ వచనంలో ఆయన సంకల్పమును బట్టి మనం పరలోకంలో కూర్చున్నాం, అది దేవుని సంకల్పం. 1వ అధ్యాయం 5వ వచనం. కుమారులుగా మనం కూర్చుండబెట్టాడు, కూలివానిగా కాదు. అర్థమైందా? తప్పిపోయిన వాడు అన్నాడు, అయ్యా కూలివానిగా చేసుకో, కుమారుని కాదు, యోగ్యుని కాదు, అర్హుని కాదు, తొలనాడిన వాడిని, చెడగొట్టిన వాడిని, పాడు చేసిన వాడిని, పాడైపోయిన వాడిని, పందుల దగ్గర ఉన్నవాడిని, మురికితో ఉన్నవాడిని, ఆశలన్నీ చచ్చిపోయాయి, ఆకలితో ఉన్నాను, అన్నం పెట్టి చాలు, కుమారుడిగా ఉండను, కూలివానిగానే ఉంటానంటే మెడ మీద పడ్డాడండి తండ్రి. ముద్దు పెట్టుకున్నాడు, స్నానం చేయించలేదు. కుమారుడా, నువ్వు నా కుమారుడివేరా, తప్పిపోయావు, పాడైపోయావు, దూరం అయిపోయావు, దూరంగా వెళ్ళిపోయావు, అయినా నా కుమారుడివే, నిన్ను విడిచిపెట్టలేదు. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా దేవుడు పరిగెట్టిన ఒకే ఒక్క స్థలం ఏదో తెలుసా? మీరు బైబిల్ అంతా చదవండి. దేవుడు పరిగెట్టిన స్థలం ఏదో తెలుసా? పాడైపోయిన విశ్వాసి, దిగజారిపోయిన విశ్వాసి, పతనమైపోయిన విశ్వాసి, పాపం పాలైపోయిన విశ్వాసి, అవిధేయుడైన విశ్వాసి, దూరంగా వెళ్ళిపోయిన విశ్వాసి, లోకం ప్రేమించిన విశ్వాసి, ప్రభువుని కాదనుకున్న విశ్వాసి తిరిగి వస్తే ఆయన ఎంత ఆనందిస్తాడో చూడండి. అయ్యలారా, లోకం నిన్ను ఆకర్షిస్తుందా? శరీరం నిన్ను ప్రేరేపిస్తుందా? సాతాను నిన్ను ప్రోత్సహిస్తున్నాడా పాపం చేయడానికి? అందులో సుఖం లేదయ్యా. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది, వెనకొచ్చాడు, కుమారునిగా కూర్చొని పెట్టాడంటండి. ఉంగరం తినరా, ఏం తేవాలంట? ఉంగరం. జోళ్ళు తినరా, ఏం తేవాలంట? జోళ్ళు. వస్త్రం తినరా, కొవ్విన దూడం తినరా, వద్దిద్దాం. ఎందుకని? విందు చేసుకుందాం, ఆనందపడదాం, సంతోషిద్దాం. తప్పిపోయిన వాడు వచ్చాడు, పోయిన వాడు వచ్చాడు, జారిపోయిన వాడు వచ్చాడు, తిరిగి వచ్చాడు. అంతే ఆనందం, అంతే ఆనందం. అయ్యా అయ్యా అయ్యా, ప్రేమతో చెప్తున్నాను, సావుకుడిగా ఉన్నావా, విశ్వాసగా ఉన్నావా, పెద్దగా ఉన్నావా, పరిచారకుడిగా ఉన్నావా, ఎక్కడ జారిపోయినా పర్వాలేదు, తిరిగి రా. ప్రభు నామాన్ని కనపరచు, ప్రభు నామాన్ని కనపరచు. ఆయన పరిగెట్టుతున్నాడు, ఆయన చూస్తున్నాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. అయ్యా జరిగింది తప్పు, కానీ పశ్చాత్తాపం కావాలి. ఇంకో మాట తెలుసా? పందుల దగ్గర ఉంటే క్యారేజీ పంపలేదు, గుర్తుపెట్టుకోండి. చాలా మంది పనులు ఉన్నారు. రేపు మా ఊడు ఆకలితో ఉండుంటాడు, క్యారేజ్ అటుకెళ్ళి ఇచ్చిరారా? చాలా అన్నం ఉంది కదా మన దగ్గర, ఆడి పందుల దగ్గర ఉంటాడు.
క్యారేజీ పంపలేదు, వస్త్రాలు పంపలేదు, జోళ్ళు పంపలేదు. కానీ వాడు రావాలని ఆశించాడు, వారి వరకు ఎదురు చూస్తున్నాడు. రాగానే కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. మురికి మేడ మీద ముద్దులతో నింపేశాడండి తండ్రి. తర్వాత శుభ్రం చేశాడు. కుమారత్వం పోదు. ఇక్కడ అన్నాడు వాళ్ళని కుమారులుగా కూర్చుండబెట్టాడు. అది 6వ వచనంలో మనం చూస్తాం. పరిశుద్ధులుగా కూర్చుండబెట్టాడు. 6వ వచనంలో మనం చూస్తాం. నిరపరాధులుగా కూర్చుండబెట్టాడు. 6వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళని కూర్చుండబెట్టాడు. అది 6వ వచనంలో చూస్తాం. విమోచించి కూర్చుండబెట్టాడు. అది 7వ వచనంలో చూస్తాం. క్షమించి కూర్చుండబెట్టాడు. అది 7వ వచనంలో చూస్తాం. ఆయన స్వాస్యాన్ని అంతా ఇచ్చి కూర్చుండబెట్టాడు. 12వ వచనంలో చూస్తాం. లేపడమే కాదండి, అన్ని ఇచ్చి కూర్చుండబెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు నడువు అంటున్నాడు. ఆస్తి అంతా ఇచ్చాడు, అధికారం అంతా ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, కూర్చుండబెట్టాడు. ఇప్పుడు మీరు నడవండి అంటున్నాడు. నడవాలా లేదా? ఎలా నడవాలో 5 రకాల నడకలు ఈ ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నాయి. రాసుకునేవాళ్ళు కాబట్టి ఎక్కువ వివరించకుండా అంశాలు నేను చెప్పి ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి. 5 రకాల నడక పరిశుద్ధాత్ముడు ఇక్కడ రాయించాడు. నెంబర్ 1 చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. మనం లేపబడ్డాం, కూర్చుండబెట్టబడ్డాం, ఇప్పుడు నడవమని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటి వచనంలో మనం చూడొచ్చు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట మనకు కనబడుద్ది. మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీ నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. పౌలు అంటున్నాడు, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, ప్రాధేయపడుతున్నాను. మీరు ఎలా నడవాలి? మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా నడవాలి అన్నాడు. ఇప్పుడు మనల్ని ఏమంటారు చెప్పండి? దేవుని కుమారులు అంటారు, అంతేనా? అదే కాదు ఇక్కడ చెప్పాడు. పరలోకమందు తన కుమారులుగా మనం కూర్చుండబెట్టాడు. అది మన పిలుపు. ఆ పిలుపుకు తగినట్టుగా నడవండి అని దేవుడు మనల్ని బ్రతిమాలుతున్నాడు పౌలు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడవాలి. మీరు పరిశుద్ధులను పిలువబడుతున్నారు కదా, పరిశుద్ధులుగా నడవాలి. క్షమించబడిన వారుగా పిలువబడుతున్నారు కదా, క్షమించే వాళ్ళుగా నడవాలి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడవండి అని పౌలు బ్రతిమాలుతాడు. పైన 3 మాటలు చెప్పాడు. ఆ నడకలో ఉన్న 3 మాటలు అక్కడ రాయబడ్డాయి. మొదటి వచనంలో ఏంటి? సమాధానము, ఐక్యత, ప్రేమ. ఇలా వరుసకొని చూడండి, అక్కడ ఉన్నాయా? నేను వచనం చదువుతున్నా, ముక్కలు చదువుతున్నాను. 4వ అధ్యాయం 1వ వచనంలో 3వ వచనంలో ఏం చెప్పాడు? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి అని చెప్పాడు. మొదటి వచనంలో అన్నాడు సమాధానము అన్నాడు, ఐక్యత అన్నాడు, ప్రేమ అన్నాడు. మన నడకలో ఈ 3 కాపాడాలి. మనం పిలువబడిన పిలుపు దేనికి? సమాధానానికే కదా, ఐక్యతకే కదా, ప్రేమకే కదా. కనుక మీ పిలువబడిన పిలుపుకు తగినట్లుగా నడవాలి. సమాధానంతో నడవండి. సమాధానం ముఖ్యమా? మన యొక్క పంతం ముఖ్యమా? చాలా మంది భార్యాభర్తలు వారి పంతమే ముఖ్యం. కుటుంబం చల్లా చెదరైపోయినా పర్లేదు, పిల్లలు చల్లా చెదరైపోయినా పర్లేదు, నా మాటే నెగ్గించుకుంటాను, నేను అన్నదే జరగాలి, నా ఇష్టమే జరగాలి, నేను చెప్పిందే జరగాలనుకుంటే ఇల్లు పీకి పందిరేసే అమ్మాయిలు ఉన్నారు, పందిరేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. కానీ మన పంతం ముఖ్యం కాదు, సమాధానం ముఖ్యం. ఇంట్లో ఎవరు ముందు వస్తారు? భార్యాభర్తల దగ్గర గొడవ వచ్చింది, భార్యాభర్తలు గొడవ పడ్డారు, ఎవరు ముందు వస్తారు సమాధానానికి? మగోడు కాబట్టి ఆమె ముందు రావాలని ఈయన అనుకోవచ్చు. ఎల్లప్పుడు నేనే వెళ్ళాలా, ఆయన రాకూడదని ఆవిడ అనుకోవచ్చు. ఎవరు ముందు వస్తారు? అంటే ఎవరు ఆత్మీయులు అయితే వాళ్ళు ముందు వస్తారు. ఎవరు ప్రభువుని ప్రేమించే వాళ్ళైతే వాళ్ళు ముందు వస్తారు. ఎవరు సమాధానాన్ని కోరుకునే వాళ్ళైతే వాళ్ళు ముందు వస్తారు. దయచేసి మ్యూట్ లో పెట్టండి. ఎవరో అయ్యా పిల్లల సౌండ్ వస్తుంది. సుధాకర్ సమాధానాన్ని కోరుకునేవారు
ప్రభుని ప్రేమించే వారిగా ఉంటారు. అందుకే అక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీ పిలుపు తగినట్టుగా నడవండి. మొదటి నడక. నేను ఎక్కువ వివరించడానికి సమయం లేదు. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అన్నాడు. దేవుని పోలి నడుచుకోండి, ప్రియులైన పిల్లలు అన్నాడు. ఇది వివరిస్తాను తర్వాత. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్పాడు. 1, పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడవండి. 2, దేవుని పోలి ప్రియులైన పిల్లలుగా నడవండి. 3, ప్రేమ కలిగి నడవండి. ఈ 3 అంశాల్లో కూడా ఒక క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మాట మీకు కనపడుతుంది. 4వ అధ్యాయం 1వ వచనం ఏం రాయబడింది? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ, కనిపించాడా? ఎవరు? పరిశుద్ధాత్ముడు. 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు కనబడ్డాడండి, దేవుని పోలి. 5వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు కనబడ్డాడండి, క్రీస్తు ప్రభు. మనము నడవడానికి ఈ త్రిత్వమై ఉన్న వ్యక్తులు మనకు దోహదం చేస్తున్నాడు. సమాధానము నీవు కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణకు నువ్వు లోబడాలి. దేవుని పోలి నడుచుకోవాలంటే ఈ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు ఎల్లప్పుడూ ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ప్రేమ కలిగి నడుచుకోవాలంటే క్రీస్తు ప్రభు త్యాగం నీకు ఉండాలి. మరలా చెప్తున్నాను, సమాధానం కావాలంటే పరిశుద్ధాత్ముడు, రే నువ్వు తప్పు చేసావు, నువ్వు మగవాడు అనుకున్నావు కదా, అబ్బే నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు ఇబ్బందులు ఉన్నావు, నువ్వు సమాధానం కోరుకో. పరిశుద్ధాత్ముడు చెప్తుంటాడు, నువ్వు ఇబ్బందులు ఉన్నావు, నువ్వు సమాధానం కోరుకో, నువ్వు క్షమాపణ కోరుకో, నువ్వు తగ్గించుకో. పరిశుద్ధాత్ముడు చెప్తుంటాడు. మనం దేవుని పోలికలోనికి రావాలంటే యేసు ప్రభు ద్వారా పరలోకమందున తండ్రిని మనం ఆరాధించాలి. అప్పుడు దేవుని పోలిక మనలో ఏర్పడుతుంటుంది. ప్రేమ కలిగి నడుచుకోవాలంటే ఎవరండి మనకి ఆధారం? ప్రభు యేసుక్రీస్తు. ఆయన ప్రేమ, అందుకే క్రీస్తు ప్రేమను మీరు ఎరుగుటకు శక్తివంతులు కావాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అక్కడ చెప్పాడు. అది అక్కడ వచ్చినాడు, ఆలోచిద్దాం. దాని లోతు, ఎత్తు, వెడల్పు అక్కడ మనం చూస్తాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ప్రేమ కలిగి నడుచుకోవాలంటే ఎవరిని చూడాలి? అది అన్నాడు. 2వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ కలిగి నడవాలని నువ్వు అనుకుంటే యేసు ప్రభు ఎలాగో తను తగ్గించుకున్నాడో, తన చేయని పాపానికి ఎలాగో తను ఇబ్బంది పడ్డాడో అది మనం ఎరగాలి. మన నడక, మన పరలోకంలో క్రీస్తుతో కూర్చున్నాం, బాగుంది, ఆస్తి అంతా మనకి ఇవ్వబడింది, బాగుంది. నడవాలా లేదా? నడవని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ కూర్చోడానికి నువ్వేం చేయలేదు, లేపడానికి నువ్వేం చేయలేదు. ఆయనే లేపుకున్నాడు, ఆయనే కూర్చొని పెట్టుకున్నాడు. కనీసం నడవాలి కదా ఆయన. ఆయన అన్నాడు నడవండి అన్నాడు. ఏంటంట? దానికి కూడా ఆయన ఆత్మను సహాయం ఇచ్చాడు. ఆయన తండ్రి అయిన దేవుడిని చూస్తూ ఆయన పోలి నడవమంటున్నాడు. కుమారుని యేసుక్రీస్తు చూస్తూ అప్పగించుకుని నడవమంటున్నాడు. ఈ 3 వ్యక్తులు మన నడకకు మాదిరి. 2 వ్యక్తులు ఉంటారండి భూలోకంలో. ఒకడు మొదటి ఆదాము, 2వ ఆయన కడపటి ఆదాము. మొదటి ఆదాము లక్షణం ఏంటంటే తను చేసిన పాపాన్ని కూడా తను అంగీకరించడు. 2వ ఆదాము లక్షణం ఏంటంటే తను చేయని పాపాన్ని కూడా తన మీద చేసుకుంటాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. వీళ్ళిద్దరు మనలో ఉంటారు. అర్థమైందా? మొదటి ఆదాము వస్తాడు, కనీసం నేను తిన్నావురా అంటే అబ్బే మా ఆవిడిస్తే తిన్నాను అన్నాడు. గురుగారు ఆయన అందరికి పితామహుడు. కనీసు ప్రభు ఏమన్నాడు? రండి అన్ని నా మీద వేయండి అన్నాడు. ఆయన ఏమీ చేయలేదు, ఆయనలో పాపం లేదు, పాపము ఎరగడు. పాపము ఆయనలో ఒక సీమ లేకపోతే సూది మొనంతా కూడా లేదు. అయితే ఇద్దరు మళ్ళా ఉంటారు. మొదటి ఆదామును పోలి నడుస్తున్నావా, కడపడి ఆదామును పోలి నడుస్తున్నావా? ప్రేమ కలిగి నడవాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి. సమయం అయిపోయింది. మిగతా 2 మాటలు నేను చెప్తాను, మీరు రాసుకోండి.
5వ అధ్యాయం 10వ వచనం, వెలుగు సంబంధుల వలె నడవండి. 5వ అధ్యాయం 16వ వచనం, జ్ఞానము కలిగి నడవండి. ఈ 5 రకాల నడకలు పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించాడు. 2 రకాల నడకలు ఎలా నడవద్దో చెప్పాడు. 4వ అధ్యాయం 18వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. మరలా చెప్తున్నాను రెఫరెన్స్లు. 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నడవండి. 5వ అధ్యాయం 1వ వచనం, దేవుని పోలి నడవండి. 5వ అధ్యాయం 10వ వచనం, వెలుగు సంబంధుల వలె నడవండి. 5వ అధ్యాయం 16వ వచనం, జ్ఞానం కలిగి నడవండి. 4వ అధ్యాయం 18వ వచనం, మీరు ఎలా నడవకూడదో చెప్పాడు. 4వ అధ్యాయం 2వ వచనం, పూర్వపు అజ్ఞానం ముందు మీరు నడవద్దని చెప్పాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అది చాలా ముఖ్యమైనది. అన్నిటికీ రెఫరెన్స్లు రాసుకున్నారని అనుకుంటున్నాను. మరలా చెప్పమంటారా? సరే, చివరికి ఇది రాసుకోవాలి మీరు. చాలా ముఖ్యమైనది. 2వ అధ్యాయం 10వ వచనం, అది నేను చదవాలనుకుంటున్నాను. మనము వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అన్నాం. నీవు ఎలా నడవాలో ఆయన ముందుగా సిద్ధపరిచాడు. విధేయత చూపిస్తే ఆ నడక నువ్వు నడవగలవు. అవిధేయుడైతే తప్పిపోతావు. తలవంచిన వాడుగా, గర్వాంధుడిగా, నాకు తెలిసిందే సర్వం అనుకుంటే నడవలేవు. ఆల్రెడీ నువ్వు ఎలా నడవాలో ఆయన రాశాడు. ఆయన చేతి పని అయి ఉన్నావు. ఆ నడక నీకు వస్తుంది. ఆ శక్తి నీకు ఇస్తాడు. ఆ విధంగా నడవాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.